రెండు తెలుగు రాష్ట్రాలలో పార్లమెంటు ఓట్లకు నామినేషన్ల కార్యానికి ఎన్నికల అధికారులు పచ్చజెండా ఊపిర్రు. ఇక లీడర్లు కూడా ముందుగల నామినేషన్ చేసుకుంటే ఓ పని అయిపోతుంది, అటెంక నిమ్మలంగా పురుసత్తుగా ప్రచారం చేసుకోవచ్చు అన్నట్టే ప్రచార కార్యానికి బండ్లు కడుతుర్రు. అట్లా ఇక ఎవరెవరు నామినేషన్ లేచిర్రు, వాళ్ళ బలగం ఎంత అనేటిదంతా ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పార్లమెంటు ఓట్లకు గడియల దగ్గర పడనే పడ్డాయి. ఇటు ఓట్ల అధికారులు నామినేషన్ వేసుకునేందుకు పచ్చ జెండా ఊపిరిలో లేదో ఎమ్మట్లనే లీడర్లు సుత పతారాలు తయారు చేసుకున్నారు. మంది మార్బలాన్ని అంటేసుకొని పోయి నామినేషన్లు వేసుకునేందుకు తయారైతున్నారు. ఇగేటు బేస్తారన్నాడు నామినేషన్ లోటు సురువైనాయి కాబట్టి ముందుగాల నామినేషన్లు వేసుకుంటే ఆటంక నిమ్మలంగా పోయి ప్రచారం చేసుకోవచ్చు, పురుసత్తుగా మందిని కలిసి ముచ్చట్లు చెప్పొచ్చు అనుకుంటున్నట్టున్నారు. అందుకనే నామినేషన్ కాగితాలు పట్టుకొని లీడర్లంతా తెలంగాణ కారు పార్టీ తరపుకేంచి పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ సార్ నామినేషన్ వేసి ఇచ్చిండు. నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు ఇచ్చిండు. వేస్తారన్నాడు కారు పార్టీ పేపర్ కేసీఆర్ సార్ కాంచి బీఫామ్ కాగితాలను తీసుకున్నాడు. ఇగిటు శుక్రవారం నాడు తెల్లారితాలకనే మంది మార్బలాన్ని ఎంబడేసుకొని పోయి నామినేషన్ వేసి వచ్చిండు. ఇగిటు పువ్వు పార్టీ తరపుకేంచి కూడా పెద్ద లీడర్లంతా పోయి నామినేషన్ వేసి వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ సికింద్రాబాద్ కేంచి నామినేషన్ వేసి వచ్చిండు. అంతకంటే ముందుగాల పొద్దుగాలనే లేచి ఇంటామని ఎంబడేసుకొని అంబర్పేటలున్న మహంకాళి గుళ్ళకు పోయిండు. నామినేషన్ కాగితాలకు పూజలు చేపించిండు. ఆటంకగా కాగితాలను పట్టుకపోయి ఓట్ల అధికారులకు ఇచ్చి నామినేషన్ దాఖలు చేసిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. ఇటు ఏపీకెళ్ళబోతే అక్కడ కూడా బాగానే లీడర్లు నామినేషన్లు వేస్తున్నారు. అక్కడి మంత్రి రోజా మేడం కూడా వినాయకుని గుళ్ళే పూజలు చేసి అటుకెంచి చక్కగా పటాలాన్ని ఎంబడేసుకొని పోయి నామినేషన్ వేసి వచ్చింది. అగ చూడోరి ఎంతమంది వచ్చిరో నామినేషన్ కార్యానికి. ఇగిట మేడం ఎంబడొచ్చిన బలగాన్ని చూసి మేడం ఆమె బలాన్ని అంతా చూపెట్టింది అనుకుంటున్నారట ఏపీలున్న చాలా మంది దానక. అంతేకాదు రోజక్క నామినేషన్ కాగితాలు దాఖలు చేసే కార్యానికి ఐకాన్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న కూడా వచ్చిండు. అగ చూడోరి మేడం ఓలోకు సిద్ధార్థ రెడ్డి ఓలోకు నడుస్తుంటే సడకులన్నీ ఎట్ట నిండిపోయినాయా. అంతేకాదు ఇగటు బొత్స సత్యనారాయణ సార్ కూడా ఆయన నామినేషన్ కు శుక్రవారం నాడే ముహూర్తం పెట్టిండు. సారు సుత మందిని ఎంటేసుకొని పోయి నామినేషన్ వేసి వచ్చిండు. ఇగో ఇట్ట ఓట్ల అధికారులు నామినేషన్లకు పచ్చ జెండా ఊపంగానే ముందుగాల నామినేషన్ వేసుకుంటే ఓ పని అయిపోతుంది, అటంక పులిసత్తుగా ప్రచారం చేసుకోవచ్చు అన్నట్టే లీడర్లంతా నామినేషన్లు వేసేందుకు సర్కారు ఆఫీసులో తవ్వబట్టిరు. ఎవరి కాళ్ళు వాళ్ళ బలగాన్ని చూపెట్టుకుంటా మంది మార్బలాన్ని ఎంటేసుకొని పోయి నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు ఇచ్చొచ్చిరు. అంతేకాదు లీడర్లంతా ఎవరి తాకత్కు తగ్గట్టు వాళ్ళు వేసేటి నామినేషన్ కార్యానికి పేరున్న పెద్ద లీడర్లను తోలుకొచ్చుకుంటున్నారు అంబడి. ఇక ఈ పారైతే ఓట్ల పండుగ జోరుగానే నడుస్తుంది కానీ మరి చూడాలి రాజెవలైతారో బంటెవలైతారో అనేటిదిగా.